హలో అండి, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు, డాక్టర్ బోన్స్ అండ్ జాయింట్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ గౌట్. సో గౌట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్. అంటే మన వాడుక భాషలో గౌట్ అంటే చాలా మందికి ఏంటంటే గౌట్ అనగానే కీళ్ళ వాతం. ఇది ఏమవుతుందంటే ఫస్ట్ జాయింట్ లోపల క్రిస్టల్స్ డిపాజిట్ అయిపోయి ఆ జాయింట్ అంతా కూడా డ్యామేజ్ అవడం, డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఏ విధంగా డ్యామేజ్, ఎందుకు క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి అంటే ఈ గౌట్ అనేది నేను ఫస్ట్ చెప్పాను మెటబాలిక్ డిసీజ్. దాన్ని మెయిన్ గా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. 19th సెంచరీలో అట్లా ఇది ఓన్లీ డిసీజ్ ఆఫ్ ద రిచ్ అనేవాళ్ళు అనమాట. ఎందుకంటే రిచ్ డైట్ వల్ల వస్తుంది కాబట్టి. ప్రోటీనిషియస్ డైట్ లో మెయిన్ గా ఏంటంటే రెడ్ మీట్ ఒకటి, అదే విధంగా ప్యూరిన్ రిచ్ డైట్ అంటాం. మనకి ప్రోటీన్స్ లో రెండు ఉంటాయి, ప్యూరిన్స్, పైరమిడిన్స్ అని. అదే విధంగా ఫర్మెంటెడ్ డ్రింక్స్ లైక్ ఆల్కహాల్ బెవరేజెస్ లో మెయిన్ గా బియర్, వీటిలన్నింటిలో ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్యూరిన్స్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవడం వల్ల అవి ఫైనల్ గా ఎండ్ ప్రోడక్ట్ యూరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. అక్కడ యూరిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్ శాంతిన్ ఆక్సిడేస్ అని ఉంటుంది. అది దాన్ని యూరిక్ యాసిడ్ ని బ్రేక్ డౌన్ చేసి యూరియా లాగా మన యూరిన్ లో ఎక్స్క్రీట్ చేయాలి. అది ఎక్స్క్రీట్ కాకుండా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన ప్లాస్మాలో పోయేసి జాయింట్స్ అన్నిట్లో డిపాజిట్ అయిపోతాయి. ఆ డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి జాయింట్స్ లో గౌట్ రావడం, అంటే ఆ క్రిస్టల్స్ వల్ల జాయింట్ డ్యామేజ్ అయిపోవడాన్ని గౌట్ అంటాం. అది జాయింట్ ఏమవుతుందంటే బాగా ఇన్ఫ్లమేట్ అయిపోయి రెడ్డిష్ డిస్కలరేషన్ రావడం, పెయిన్, భరించలేని నొప్పి రావడం, స్వెల్లింగ్ రావడం, వీటిలన్నిటిని గౌట్ అంటాం. గౌట్ కామన్ గా ఫస్ట్ వచ్చేది ఫస్ట్ మెటాటార్సల్ జాయింట్, అంటే కాలు యొక్క బొటన్ వేల్లో జాయింట్, ఫస్ట్ జాయింట్, దాన్ని ఫస్ట్ మెటాటార్సల్ జాయింట్ అంటాం. అక్కడ వస్తుంది ఫస్ట్ ఎక్కువ మందికి ప్రెజెంటేషన్. అట్లానే అదే రావాలని క్లాసిక్ అనేది లేదు, అది క్లాసిక్ సిమ్టమ్. దట్ సిమ్టమ్ సమ్ టైమ్స్ అది రాకుండా కూడా వేరే జాయింట్స్ కూడా రావచ్చు, మోకాళ్ళు రావచ్చు, చేతుల్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, చెప్పలేదు. అదేవిధంగా ఈ గౌట్ ఉండే వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ ఫర్ రీనల్ క్యాల్కులై, కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ గౌట్ లో చాలా మంది నన్ను అడిగే డౌట్ ఇంకోటి ఏంటంటే, గౌట్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా? అది ఆల్కహాల్లో రెండు టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయండి యూజువల్ గా. ఒకటి వచ్చేసి ప్యూర్లీ ఫెర్మెంటెడ్ డ్రింక్స్ లైక్ బియర్. ఈ మధ్య మైక్రో బ్రివరీస్ అని వచ్చేసి డిస్టిల్డ్ బియర్ అని అవన్నీ ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు యూత్. ఈ టైప్ ఆఫ్ అన్ని బియర్స్, ఫర్మెంటెడ్ ఈస్ట్ తోటి ఫర్మెంట్ అయిన బియర్స్ అన్ని, అదేవిధంగా రైస్ వైన్, తర్వాత ఫ్రూట్ వైన్, ఇవన్నిటిని అవాయిడ్ చేయడం వాళ్ళకి, గౌట్ ఉండే వాళ్ళకి బెటర్. అట్లని చెప్పేసి అందరూ డ్రింక్ చేయాలని కాదు. డ్రింక్ తీసుకునే వాళ్ళు ట్రై టు, ఇఫ్ యూ హ్యావ్ గౌట్, ట్రై టు అవాయిడ్ దీస్ డ్రింక్స్ అండ్ మాల్టెడ్ విస్కీస్, సింగిల్ మాల్ట్ ఆర్ అదర్ విస్కీస్. అండ్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ రిచ్ ఇన్ ప్యూరిన్ కాబట్టి దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మచ్. అట్లా అని చెప్పి ఆల్కహాల్ని డ్రింక్ చేయమని వీఆర్ నాట్ ఎంకరేజింగ్. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్ ఆల్ టుగెదర్. థ్యాంక్ యూ.